ఘుమఘుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీస్‌ని మనం ట్రై చేస్తూ ఉంటాం. సో, వెజిటేరియన్స్ కూడా ఏదైనా స్పెషల్ రెసిపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ గుత్తి వంకాయ బిర్యానీ. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, స్పెషల్‌గా, చాలా సింపుల్‌గా ఈ గుత్తి వంకాయ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ముందుగా గుత్తి వంకాయ బిర్యానీ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి. పల్లీలు మాడకూడదు, లోపలి వరకు వేగాలి. పల్లీలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. మరి పూర్తిగా మాడిపోయే వరకు కాదు. సో, ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోండి. 2 ఇలాచీ, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఎండు కొబ్బరి, 5, 6 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 5, 6 కాజు. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమాత్రం మాడకుండా పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వేపండి. నువ్వులు కాస్త వేగి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కాస్త ఇలా రంగు మారి చిటపటమంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచండి. పూర్తిగా చల్లారిన ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము మిక్సీ జార్‌లో వేసుకోవాలి. చెప్పలేదు అని అనుకోకుండా చెప్పేస్తున్నాను, వినేవాళ్ళు వినండి. మసాలా ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్‌లో వేసుకునే దానికన్నా దంచుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. రోల్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో, నాకైతే అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఇందులోకి పెద్ద గడ్డ ఒక వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని వేసేసుకోండి. అల్లం ఉన్నవాళ్ళు అల్లం కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి లేదా మీ రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా ఇలా ముద్దలాగా అవుతుందన్నమాట. సో, మనకిప్పుడు గుత్తి వంకాయలకి స్టఫ్ చేయడానికి మసాలా అయితే రెడీ అయిపోయింది. సో, ఈ మసాలాని కాస్త పక్కన పెట్టేసి వంకాయల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గుత్తి వంకాయ బిర్యానీ ముగ్గురికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకుంటారా, తగ్గించుకుంటారా అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ 6 వంకాయలు తీసుకున్నాను కదా, ఇందులో ఒక వంకాయ పురుగు పట్టిందనమాట. సో, ఇక్కడ నేను 5 వంకాయలతో బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా వంకాయల్ని మిడిల్‌లోకి కట్ చేసుకోవాలి 4 ముక్కల్లాగా. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని కాస్త పక్కన పెట్టేశారనుకోండి నసరెక్కుతాయి. సో, కట్ చేసుకున్న వెంటనే మనము సాల్ట్ వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ఈ విధంగా మిడిల్‌లోకి స్టఫ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా కాకుండా వంకాయలోకి 4 వైపులకి వెళ్ళేలాగా పూర్తిగా స్టఫ్ చేసుకోండి. ఇలా నీట్‌గా స్టఫ్ చేసుకొని అన్ని వంకాయల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్‌గా ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేయండి. మసాలా స్టఫ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా నీట్‌గా స్టఫ్ చేసుకోండి. వంకాయలు అంతటికి మసాలా స్టఫ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇలా స్టఫ్ చేసిన ఈ వంకాయల్ని కాస్త పక్కన పెట్టేసి మిగిలిన ఈ మసాలాని కూడా పక్కనుంచండి. స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. బిర్యానీ అంటేనే కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో, ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా నిలువు కట్ చేసుకొని వేసేసుకోండి. ఉల్లిపాయ కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేశారనుకోండి, ఉల్లిపాయ నీరు మొత్తం బయటకొచ్చి మంచి ఎర్రటి రంగులో వేగుతుందనమాట. ఉల్లిపాయ ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మొత్తంగా కాకుండా కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని తీసి పక్కనుంచుకోండి. బిర్యానీ పైన వేయటం కోసం. సో, కొద్దిగా తీసి పక్కనుంచిన తర్వాత మిగిలిన గుత్తి వంకాయ మసాలా మొత్తాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేలాగా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఆయిల్‌లో వేయగానే ఆయిల్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఆయిల్ తక్కువైందేమో అని కంగారు పడే పని లేదు. మసాలా మొత్తం వేగిన తర్వాత ఆయిల్ అదే రిలీజ్ అవుతుంది. సో, ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. మసాలా కాస్త వేగిన తర్వాత మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా పూర్తిగా మగ్గే వరకు మగ్గించండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్‌తో క్లోజ్ చేసి టమాటా కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించండి. టమాటా పూర్తిగా స్మాష్ అయ్యే పని లేదు. కాస్త సాఫ్ట్‌గా అయ్యి స్కిన్ సెపరేట్ అవుతే సరిపోతుంది. చూసారా? ఇలా స్కిన్ మాత్రం సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక అరకప్పు వరకు చిలికిన పెరుగును యాడ్ చేసుకోండి. పలుకులుగా లేకుండా కాస్త చిలికేసి యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్‌ని కూడా వేసుకోవచ్చు.
నో ప్రాబ్లం. ఈ పెరుగు ఈ మసాలాలో పూర్తిగా కలిసేలాగా కలిపేసుకోండి. బిర్యానీ అనగానే బోలెడన్ని మసాలాలన్నీ వేసేసి చేస్తే అది పర్ఫెక్ట్‌గా రాదండి. తక్కువగా వేసుకున్న ఆ టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, మనకు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. మసాలా ఉండలేమి లేకుండా వేసుకున్న పెరుగుతో పాటి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతా ఇలా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్‌తో క్లోజ్ చేసేసి మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా? ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకుందాము. ఇలా మసాలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలు అన్నింటిని కూడా ఈ మసాలా పైన పెట్టేసుకోవాలి. మీరు ఈ స్టేజ్‌లో మసాలాలో ఉప్పు, కారం ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ గుత్తి వంకాయలను ఈ విధంగా మసాలాలో వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వంకాయలు ఏమాత్రం చెదరకుండా కాస్త కేర్‌ఫుల్‌గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కావాలంటే లిడ్‌తో క్లోజ్ చేసుకుంటూ కాస్త ఇలా పైన రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఈ వంకాయల్ని ఉడికించడానికి వాటర్ అనేది ఎక్కువగా వాడారనుకోండి ఆ టేస్ట్ అనేది పోతుంది. సో, లిడ్‌తో క్లోజ్ చేసుకొని కొద్దిగా పూర్తిగా వంకాయ రంగు మారే వరకు ఉడికించండి. ఆ తర్వాత మనం ఏ బౌల్‌తో అయితే పెరుగు తీసుకున్నామో అదే బౌల్‌తో ఒక 1 బౌల్ వరకు వాటర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. పూర్తిగా లో ఫ్లేమ్‌లో వంకాయ 80% వరకు ఉడికి గ్రేవీ కాస్త దగ్గర పడే వరకు లిడ్‌తో క్లోజ్ చేసేసి చిన్న మంట మీద ఉడికించండి. ఈలోపు మనము బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం బాస్మతి రైస్‌ని ఉడికిద్దాము. ఈ వంకాయ కర్రీని ఇంకొక స్టవ్ పైకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ ఉడికించడం కోసం 6 గ్లాసుల వరకు వాటర్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 నల్ల యాలుకలు పెద్దవిగా ఉంటాయి కదా! అవి, 2 బిర్యానీ పువ్వు, అలాగే 3 గ్రీన్ ఇలాచీ. ఇలాచీని ఇలా డైరెక్ట్‌గా వేయటం కన్నా కూడా కాస్త క్రష్ చేసి వేసుకున్న లేదా కింద ఇలా ఫ్లోర్‌కి కొట్టి ఓపెన్ అయ్యేలా చేసి వేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి చాలా చక్కగా పడుతుందనమాట. సో, నేనైతే ఇలా కింద కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితుంది కదా! సో, అలా కొట్టేసి వేసేస్తున్నాననమాట. సో, అలా అండ్ కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జాపత్రి, అనాస పువ్వు, సాజీర ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఈ బిర్యానీ రైస్‌లో మనం ఎగ్జాక్ట్‌గా వేసామనుకోండి సాల్ట్, అది రైస్‌కి పట్టకుండా వాటర్‌తో పాటు సెపరేట్ అయిపోతుంది. సో, సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఇందులోకి అరబద్ద నిమ్మరసాన్ని పిండారనుకోండి, బియ్యం పువ్వుల్లాగా తెల్లగా కాస్త ఒంపులు తిరిగి అర్ధచంద్రాకారంలో పర్ఫెక్ట్‌గా వస్తుంది. అరబద్ద నిమ్మరసాన్ని పిండేసిన తర్వాత ఆ నిమ్మకాయ చెక్కని కూడా అందులోనే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్‌ని కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులోకి కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల బాస్మతి రైస్ ఎక్కడా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ ఎసరుని కాస్త మరగనివ్వండి. ఇక్కడ నేను ఎంత రైస్ తీసుకున్నాను అనేది చెప్పలేదు కదా! సో, 1 ½ గ్లాస్ వరకు బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. అది ఆల్రెడీ అరగంట ముందే నానబెట్టేసుకున్నాను. సో, ఎసరు మరిగేలోపు బాస్మతి రైస్‌ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో మనం వేసిన అరబద్ద నిమ్మ చెక్కను తీసి పక్కనుంచండి. క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్‌ని వేసేసి బాస్మతి రైస్ 80-75% ఉడికే వరకు ఉడికించండి. ఇది బిర్యానీ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. సో, లేని వారి కోసం చెప్పాననమాట. రైస్ వేసేసి ఒక ఉడుకు పట్టి రైస్ మనకు 75-80% ఉడికే వరకు ఉడికించండి. చాలా మందికి బిర్యానీ దమ్ చేసేటప్పుడు మాడిపోవడమో, లేదో ఉడికిన అన్నం మొత్తం బియ్యం లాగా అనిపించడమో అలా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. రైస్ అయితే నాకు ఇక్కడ 75% ఉడికేసింది. ముందుగా ఉడికించుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. మిగిలిన ఈ వాటర్‌లో నుంచి ఒక టీ గ్లాస్ వాటర్ వరకు తీసి పక్కనుంచండి. అవి ఎక్కడ వాడాలి, ఎలా వేయాలి అనేది చెప్తాను. నాకిక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఉడికించుకున్న బాస్మతి రైస్‌ని, గుత్తి వంకాయని దమ్ చేయడానికి ఒక బౌల్‌లో కింద కొద్దిగా నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్‌ని హాఫ్ బౌల్ వరకు వేసేసుకోండి. ఉడికించుకున్న గుత్తి వంకాయని అలాగే మసాలాని కూడా ఈ విధంగా మిడిల్‌లో స్టఫ్ చేసుకోండి. మనకు గ్రేవీ ఈ మాత్రం చిక్కబడి వంకాయ ఎగ్జాక్ట్‌గా 80% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న వంకాయని కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే మిగిలిన బాస్మతి రైస్‌ని ఇంకో లేయర్ లాగా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే పుదీనా కానీ, కొత్తిమీర కానీ అక్కడక్కడ మధ్య మధ్యలో చల్లుకుంటూ ఉండండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో, ఇప్పుడు మిగిలిన బాస్మతి రైస్‌ని ఇంకో లేయర్ లాగా వేసేసుకోవాలి అన్నమాట.
ఇలా బాస్మతి రైస్‌ని లేయర్స్ లాగా వేస్తున్నప్పుడు అస్సలు ప్రెస్ చేయకండి. ప్రెస్ చేశారు అంటే బాస్మతి రైస్ వంపులు తిరగడం అనేది ఆగిపోతుంది. నార్మల్‌గా రైస్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటుంది. మీరు ప్రెస్ చేయకుండా జస్ట్ మల్లె పువ్వుల్లాగా అలా కాస్త కేర్‌ఫుల్‌గా చల్లారనుకోండి, అది వంపులు తిరిగి పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఎలా అయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అదే లుక్‌లో వస్తుందనమాట. ఇలా బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా సెకండ్ లేయర్ లాగా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఇలా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ కాజు కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ మాత్రమే వేసేస్తున్నాను. ఉల్లిపాయ మీన్స్ ఆనియన్ అండి. సో కొన్నిసార్లు ఇలా పలకడం అలవాటైపోయింది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. నేను ఉడికించిన బాస్మతి రైస్ వాటర్‌ని కొద్దిగా తీసి పక్కన ఉంచమన్నాను కదా! ఆ వాటర్‌ని ఇలా ఎడ్జెస్‌లో వేసేసుకోండి. ఇప్పుడు మనము బిర్యానీ దమ్ చేస్తున్నప్పుడు అడుగంటడం కానీ, లేదా రైస్ అనేది మనకు బియ్యంలాగా అనిపించడం కానీ అలా ఏమీ ఉండదు. సో, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకోండి. నేనిక్కడ ఒక టీ గ్లాస్ వరకు వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు నచ్చితే కొద్దిగా సాఫ్రాన్ వాటర్‌ని కానీ, లేదా ఫుడ్ కలర్‌ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేశాను. పైన లిడ్‌తో క్లోజ్ చేసేసి మనకు లోపలున్న ఆవిరి బయటికి పోకుండా లిడ్‌కున్న గ్యాప్‌ని కూడా క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు దమ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీతో. దమ్ అయ్యాక కాస్త చల్లారనిచ్చి ఓపెన్ చేయండి. చూసారా? గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్‌లో బాస్మతి రైస్ ఏ విధంగా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంది కదా! సో, మనకు బిర్యానీ రైస్ అయితే పొడి పొడిగా రెడీ అయిపోయింది. సో, వంకాయ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఈ బిర్యానీకి కర్రీ కానీ, గ్రేవీ కానీ ఇలా సెపరేట్‌గా అవసరమే ఉండదు. ఈ మసాలా, ఈ గుత్తి వంకాయ సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇక మనము బౌల్‌లోకి సర్వ్ చేద్దాం. ఎప్పుడూ ఒకే టైప్ ఆఫ్ బిర్యానీ కాకుండా వెజ్‌లో ఏదైనా స్పెషల్‌గా చెయ్యాలి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ గుత్తి వంకాయ బిర్యానీ. సో, గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. ఈరోజు మన కిచెన్‌లో చూపించిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ గుత్తి వంకాయ ముక్క ఒక్కొక్కటి అలా నోట్లో పెట్టేస్తుంటే అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్‌గా. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇక మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై మరి.